హాయ్ ఫ్రెండ్స్! యూట్యూబ్ నుండి ఒక అప్డేట్ వచ్చింది. చాలామంది క్రియేటర్స్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే మూవీ సాంగ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అలాగే కొంతమంది ఫ్రీ మ్యూజిక్ అని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని గూడా మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాడుతున్నారు. ఓసారి ఫ్రీ మ్యూజిక్ అయినా గూడా కాపీరైట్ స్ట్రైక్ అయితే ఆ మ్యూజిక్ పడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఒక ఆప్షన్ అయితే తీసుకొనొచ్చింది. మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ఇస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ అయితే వాడినట్లయితే ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రమే మ్యూజిక్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చనమాట. స్ట్రైక్‌ని అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్‌కి అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెలుసుకుంటారనమాట. లేట్ చేయకుండా యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద సెకండ్ ఆప్షన్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ వీడియోకి వచ్చేసి మూవీ సాంగ్స్‌కి అయితే స్ట్రైక్ పడిందో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను 3 ఇయర్స్ క్రితం అప్లోడ్ చేసిన వీడియోకి అయితే స్ట్రైక్ అయితే పడింది. ఆ వీడియోకి అయితే రిమూవ్ చేస్తున్నాను. ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియో పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. కాపీరైట్స్ ఉంటుంది కదా, పైన ఒక బాక్స్, కింద అనలిటిక్స్ బాక్స్ ఉంటుంది. పైన బాక్స్‌కి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి రివ్యూ ఇష్యూ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన రైట్ సైడ్ కార్నర్‌లో వచ్చేసి యారో మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఎరైజ్ సాంగ్, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అనే 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎరైజ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి. 2 ఆప్షన్‌లో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఒకవేళ వ్లాగ్ చేస్తున్నారనుకోండి, ఫ్రంట్‌న మీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారనుకోండి, బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రము మూవీ సాంగ్స్ గానా, లేకపోతే టెంపుల్‌లో ఉన్న సాంగ్స్ గనక ఏదైనా ప్లే అవుతున్నట్లయితే మీరు ఫ్రంట్ సైడ్ మాట్లాడుతున్నాం వాయిస్ కట్ అవ్వదు. ఏదైతే వీడియోలో మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారో అది కట్ అవ్వదనమాట. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే మ్యూజిక్ మాత్రమే కట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు మాట్లాడే వాయిస్ ఓవరు మరియు అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో 2 అయితే కట్ అవుతుందనమాట. మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తానే కొంచెం అనేది ప్రాసెస్ అయితే అవుతుందనమాట. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియోకి వచ్చిన కాపీరైట్ స్ట్రైక్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ వీడియోస్‌కి కాపీరైట్ స్ట్రైక్ గనక పడినట్లయితే ఈ విధంగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్‌లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.